హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఎంతో సింపుల్గా దొండకాయ మినపప్పు కారం పట్టిన కూర ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా దొండకాయలను ఇలా చీలికలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి కట్ చేసిన దొండకాయ ముక్కలను వేసి కొంచెం పసుపు, రుచికి సరిపడిన సాల్ట్ వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని నీలమూత పెట్టి మగ్గించుకోవాలి. దొండకాయలు మగ్గుతుండగా ఈలోపు మనం వేరే ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి ఒక 5 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి మీ కారానికి సరిపడా ఎండుమిర్చి, అలాగే కొంచెం ఇంగువ వేసి బాగా వేయించుకుని ఇది చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా చక్కగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మన దొండకాయ ముక్కలు కూడా వేగిపోయండి. ఇప్పుడు మనం ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని వేసుకుని బాగా మిక్స్ చేసి ఇంకొక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే మన టేస్టీ దొండకాయ మినపప్పు కారం పెట్టిన కూర రెడీ. మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి. బాయ్ బాయ్.